నమస్తే ఆంధ్రప్రదేశ్. ఈరోజు కూటమి ప్రభుత్వం సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మీరు చూసినారంటే మీకు ఆయనలో ఉన్న కమిట్మెంట్ అర్థమయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే ఆయనకి ఇచ్చిన మంత్రి శాఖల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్, తర్వాత అటవీ అభివృద్ధి శాఖ మినిస్టర్. ఇప్పుడు ఆయన గత పవర్లోకి వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే ఒక్కొక్క శాఖలో ఆయన కూర్చొని పూర్తిగా దాని గురించి అర్థం చేసుకొని తర్వాత గ్రౌండ్లోకి దిగడం జరుగుతుంది. అంటే ఆయన కొత్త కాబట్టి పరిపాలనా విధానానికి ఒక్కొక్క శాఖ గురించి అవగాహన కల్పించుకుంటూ దిగడం జరుగుతుంది. యాక్చువల్గా లీడర్గా ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ వాళ్ళ గ్రౌండ్లోకి దిగి వాళ్ళకి సంబంధించిన సమూహాన్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళు ముందరికి నడిచే విధంగా చేయడం ఒక లీడర్ యొక్క ముఖ్య లక్షణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మీరు చూసినారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా రీసెంట్గా ఆయన ఇస్రో శ్రీహరికోటకి వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్ట్ని ఏ విధంగా ఆయన ఇన్స్పైర్ చేసినారన్న విషయం మీరు అందరూ చూసింది. మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసినారు, దేశం మొత్తం కూడా చూసింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరు, ఏదైనా నిధులు ఇవ్వగలరు, తర్వాత వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఇంకా కమిటెడ్గా పనిచేసే విధంగా ప్రేరేపించగలరు. అదే చేసినారు ఆయన. ఈ రోజు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటి అంటే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఆయన ఒక గొప్ప అడుగు ముందరకేయడం జరుగుతుంది. ఈ ఒక్క రోజే ఆల్మోస్ట్ 3,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడానికి ఆయన తలపెట్టినారు. అది కాకుండా ప్రతి గ్రామానికి సంబంధించిన యువకులు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు దయచేసి ఈ గ్రామ సభలకి తరలి రండి అని పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు చూసినారంటే పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరులోని ఒక మైసూరు వారిపల్లిలో ఆయన ఈరోజు వెళ్ళడం జరుగుతుంది గ్రామ సభకి. అక్కడ సంయుక్త గారు అనే ఒకే ఒక జనసేన సర్పంచి ఉండడం ఆలోచించదగ్గ విషయం. మొత్తం రాయలసీమకు సంబంధించి అది ఒక గ్రామ పంచాయతీ జనసేన గెలవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తకోటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభల్లో గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ శాఖని పటిష్టం చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ముందరికి జరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే ఇంతకు ముందర టైంలో ఏదన్నా గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేసుకోవడానికి నిధులు వచ్చినప్పుడు ఆ నిధులు ఈరోజు వస్తే రేపు మాయం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్. సో గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా నిధులతో కూడుకున్నటువంటి పని, ఆ నిధుల కొరత చాలా ఎక్కువగా ఉండేటటువంటిది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఆయన చేతికి వచ్చిన తర్వాత రీసెంట్ గా ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటి అని అంటే ఇంతకు ముందర పంచాయతీలకి ఆగస్టు 15కి జెండా వందనం చేయడానికి 100 రూపాయల ప్రొవిజన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క పంచాయతీకి 10,000 రూపాయల ప్రొవిజన్, ఒక సాధారణమైన పంచాయతీకి 10,000 రూపాయలు, ఒక పెద్ద పంచాయతీలకి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జెండా వందనాన్ని గ్రాండ్ గా చేసుకోవడానికి. సో నిధులు ఇవ్వడం ద్వారా ఆయన ఎలాంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది, మీకు గ్రామీణాభివృద్ధికి మేము సహాయం చేస్తాము, మీరు ఇంకా యాక్టివ్గా పని చెయ్యండి అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రత్యేకించి ఏ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ అయినా సరే ఒక్కసారిగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఈ గ్రామ సభల్లో డిస్కస్ చేయబోయే విషయాల గురించి మీరు గమనించినట్లయితే ఎంత జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఈ గ్రామ సభలకి రావాలి, వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ పనులు చేసుకోవాలి అని వాళ్ళే నిర్ణయం తీసుకొని దీనికి కూడా ఆల్మోస్ట్ 2,000 కోట్ల నుంచి 4,000 కోట్ల దాకా ఒక ఫండ్ అలకోట్ చేయడం జరిగిందని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. సో ఇలా ఫండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ గ్రామంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకుంటూ ఆ గ్రామం అభివృద్ధి చెందడానికి చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఒక ఇన్స్పిరేషన్, ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక్క రోజే 3,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడానికి ఈ రోజు తలపెట్టడం జరిగింది. సో ఇది ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు,
ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అని పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకించి ఇంకొక విషయం కూడా దీంట్లో మాట్లాడడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగళగిరి చూసినారంటే అక్కడ చేనేత పట్టు వస్త్రాల గురించి ఒక ఎగ్జిబిషన్ లాగా చేసి గ్రామానికి అభివృద్ధికి, తర్వాత గ్రామానికి ఒక ఆదాయం వచ్చే విధంగా ఎలా ఆలోచించాలా అన్నది ఒక పాయింట్. అదే విధంగా కొండపల్లి బొమ్మలు ఒక పర్యాటకాన్ని అభివృద్ధి చేసి అక్కడికి జనాలు వచ్చి దాని ద్వారా ఆదాయం ఎలా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరకు కాఫీ ఫేమస్, అక్కడికి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ అక్కడికి ఆదాయం ఎలా రావాలా అనే దాని గురించి ఆలోచించి దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దాన్ని కార్యరూపం దాల్చడానికి ఆలోచించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి జనాల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా ఒకే రోజు దేశంలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా 3326 గ్రామాల్లో గ్రామ సభలు తలపెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. మరొక విషయం మీరు గమనించినట్టే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనానికి నిదర్శనం ఏంటంటే 2021లో ఈ మైసూరువారిపల్లిలో సంయుక్త గారు అనే వాళ్ళు జనసేన తరఫున ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఆమె గెలవడం జరిగింది. ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆమె, సార్ మీరు మా గ్రామానికి సహాయం చేయాలి, నాకు మీరు పార్టీ రూపంగా కానీ లేదంటే గవర్నమెంట్ రూపంగా కానీ సహాయం చేస్తే నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రైల్వే కోడూరులోని మైసూరువారిపల్లికి వెళ్ళడం అన్నది ఆయన గొప్పతనానికి ఒక నిదర్శనం. సో ప్రభుత్వాలు అనేటివి ఎలా పనిచేయాలి అని అంటే, జనాల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావాలి. వాళ్ళ పనులు చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన నిధులు సమకూర్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మరొక విషయం ఏంటంటే, ప్రతి పంచాయతీలో నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూములు చాలా ఉండడం జరుగుతుంది. ఈ భూముల్లో ఎలాంటి పంటలు వేస్తే గ్రామానికి ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది, దీని గురించి కూడా జనాల్ని ఆలోచించే విధంగా మాట్లాడడానికి శ్రీకారం చుట్టినారు. సో ఫ్రెండ్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్లే గ్రౌండ్ లెవెల్లోకి దిగి జనాల్ని ప్రేరేపించి ఇన్స్పైర్ చేసి ఆ డైరెక్షన్ లో నడవడానికి ఆలోచిస్తున్నటువంటి విధానం అభినందించదగినటువంటి విధానం. దాన్ని ఖచ్చితంగా మనం అందరూ అప్రిషియేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. చిరంజీవి గారు ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు, ఆ పవన్ కళ్యాణ్కి ఏంటో అంత ధైర్యం అంటే, ఆ పవన్ కళ్యాణ్కి వెనక నడిచే వాళ్ళు కాదు ధైర్యం, ఆ వెనక నడిచే వాళ్ళకే పవన్ కళ్యాణ్ గారు ముందర నడుస్తున్నారు అన్న ధైర్యం, అది అతనికి ఉన్నటువంటిది అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క శాఖకి దాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత గ్రౌండ్ లోకి దిగడం, ఆ జనాల్ని ప్రేరేపించడం, ఉత్తేజపరచడం, ఇన్స్పైర్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం. సో తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందినాయంటే, గ్రామాలు ఎలాంటివంటే పట్టుకొమ్మలు లాంటివి, పల్లెటూర్లు పట్టుకొమ్మలు లాంటివి. అవన్నీ కానీ అభివృద్ధి చెందితే మహావృక్షంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అవతరిస్తుంది అన్నది ఒక పాయింట్. సో ఇది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ గ్రామ సభల ద్వారా ఎంతో మంది ఉత్తేజవంతులయ్యి వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై హింద్.